భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టోరీ కూడా చూస్తే అసలు క్రెడిట్ చోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడరాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అన్నదానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. మొదట ఈ ఎయిర్పోర్ట్కు 15,000 ఎకరాలు కావాలన్నాడు. ఎయిర్పోర్ట్ కేంద్రానైనా 15,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి ప్రజలు విస్తుపోయినారు. తర్వాత 5,000 ఎకరాలు అన్నాడు. తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు సైజును 2,200 ఎకరాలు ఎయిర్పోర్టుకు, ఇంకొక 500 ఎకరాలు ఏరో సిటీకి, మొత్తం 2,703 ఎకరాలకు కుదించి భూసేకరణ పూర్తి చేసి 3 గ్రామాలలో సుమారు 400 కుటుంబాలను తరలించి దాదాపుగా 960 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినాం. టైం పెట్టినాం, ఎనర్జీ పెట్టినాం, కోర్టు కేసులు సాల్వ్ చేసినాం. ల్యాండ్ అక్విజిషన్ మా హయాంలో జరిగింది. ఎయిర్పోర్ట్ ఒక ఎన్ని ఎకరాల భూమి ఉంది తల్లి నీకు? మాకు 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాల భూమి ఉంది నీకు. పరిస్థితి ఏమిటి తల్లి ఇప్పుడు? మేమిద్దరు ఆడపిల్లలు, ఒక తమ్ముడు. 2 ఆడపిల్లలు, ఒక తమ్ముడు. కానీ మేము చదువుకోవడానికి కూడా ఎర్ర బస్సు లేని ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? చదువుకుంటా ఉన్నాము. మా గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సాయమ్మ. అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. క్రెడిట్ చోరీ, క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్ అని చెప్పి ఇరు పార్టీలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ టాపిక్ని బాగా ట్రెండింగ్ చేస్తున్నాయి. బికాజ్ ఆఫ్ భోగాపూర్ ఎయిర్పోర్ట్. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి పనులు మేం చేశామని చెప్పి ఇరు వర్గాలు తీవ్రమైన విస్తృతమైన ప్రచారం చేస్తున్నాయి. ఇందులో ఎటువంటి బయాసుడు లేకుండా, ఎవరికి పక్షపాతిని కాకుండా నేను సేకరించిన గూగుల్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే ఈ వీడియోలో మీ ముందు పెడతాను. ఎవరి హయాంలో ఏ పర్మిషన్స్ వచ్చినాయి, ఎవరి హయాంలో ఎక్కువ పర్సంటేజ్ వర్క్ నడిచిందనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు ఎవరి హయాంలో పని ఎక్కువ నడిచింది, ఏ లీడర్షిప్లో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది పనులు ఎక్కువగా పూర్తయినాయి అని మీరు నమ్మితే ఆ లీడర్ పేరును మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పేం లేదు. ముందుగా ఇది నేను 2 చెప్తాను. ఫస్ట్ 2014 నుంచి 19 వరకు తీసుకొచ్చిన అప్రూవల్స్, జరిగిన పని. తర్వాత 2019 నుంచి 2024 వరకు నడిచిన పని, తెచ్చిన అప్రూవల్స్. ఆ తర్వాత 2024 నుంచి ఇది 2026 ఇప్పటి వరకు జరిగిన పనులు, పూర్తయిన అంశం గురించి క్లియర్గా చెప్తాను. దాన్ని బట్టి పీపుల్ విల్ డిసైడ్స్. ఫస్ట్ అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టెక్నికల్ సైట్ అప్రూవల్ ఇచ్చింది 2015 జూన్లో. తర్వాత దీన్ని స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్గా తీసుకుంది సెప్టెంబర్ 2016లో. తర్వాత అదే సంవత్సరం అక్టోబర్ 7న ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చింది. అంటే గ్రాంటెడ్ బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆన్ October 7, 2016, అఫీషియల్లీ డిజైనేటింగ్ ఇట్ యాజ్ ఏ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇది 2016లో యూనియన్ మినిస్ట్రీ కూడా దీనికి అప్రూవల్ ఇచ్చేశారు. తర్వాత దీనికి పీపీపీ మోడల్ అప్రూవల్, పీపీపీ అంటే దీని మీనింగ్ ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ద స్టేట్ క్యాబినెట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అండర్ ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్ అనే డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ DBFOT బేసిస్ కింద. అంటే దీన్ని పని నడవాలన్నా దీనికి ప్రైవేట్ వ్యక్తులు కావాలి, కార్పొరేషన్ వాళ్ళకి సంబంధించి కార్పొరేట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావాలి, ఇందులో మన గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు కావాలి. సో అందు గురించి అని చెప్పి దీన్ని డెవలపర్ ఫైనలైజేషన్ కింద దీన్ని వాళ్ళు ఏ ఇయర్లీ 2019లో దీన్ని మనం దాన్ని ఏమంటారు టెండర్ వేయడం కూడా జరిగింది. అది కాంపిటేటివ్, అదే డెవలపర్ ఫైనలైజేషన్, కాంపిటేటివ్ బిడ్డింగ్ వాజ్ క్లియర్డ్ అండ్ ద GMR గ్రూప్ ఎమర్జ్డ్ యాజ్ ద సక్సెస్ఫుల్ బిడ్డర్ ఇన్ February 2019, రైట్ బిఫోర్ ద చేంజ్ ఇన్ గవర్నమెంట్. ప్రభుత్వం మారక ముందే 2019లోనే దీనికి టెండర్లు కూడా వేయడం జరిగింది. అక్కడి వరకు నడిచిన పనులు ఇవి 2019కి ముందు.
వచ్చిన పర్మిషన్లు. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు వచ్చిన పర్మిషన్లు, జరిగిన పనులు కూడా మీకు చెప్తాం చూడండి. ఓకే, ఇక్కడ వైఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సివిల్ ఏవియేషన్స్ అండ్ డిఫెన్స్ ఎన్ఓసీస్ పట్టుకొచ్చిండు. అంటే అబ్టైన్డ్ ఎసెన్షియల్ క్లియరెన్సెస్ అండ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ సెంట్రల్ సివిల్ ఏవియేషన్ అథారిటీస్ అండ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్స్. అంటే ఏదైనా ప్రాజెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా నో అబ్జెక్షన్ అనే సర్టిఫికేట్ డెఫినెట్గా తీసుకురావాలి. సో అది చేసిండు. దాని తర్వాత మరీ ముఖ్యమైన పని ఏంటంటే వైఎస్ జగన్ హయాంలో చేసింది ల్యాండ్ అక్వైజిషన్ అండ్ ఆర్ఆర్ చేసిండు. అంటే ఇక్కడ ఆ ఎయిర్పోర్ట్కి ఎంత కావాలో అంత భూమి సేకరించిన తర్వాత ఎవరెవరైతే ఆ భూమిని ఇచ్చిల్లో వాళ్లకు పునరావాసాన్ని కూడా నిర్మించే ప్రయత్నం ఆయన చేసిండు. సో అందులో భాగంగానైనా అమౌంట్ ఎంత 963 కోట్ల నుంచి 1200 కోట్ల రూపాయలు సంథింగ్ ఆ అమౌంట్ని 960 నుంచి 1200 కోట్ల రూపాయల వరకు ఆ ల్యాండ్ ఎవరెవరైతే ఇచ్చారో ఆ ల్యాండ్కు అట్లనే వీళ్ళకి పునరావాసానికి కూడా ఉపయోగించిందని మనకు, నేను చెప్పట్లేదు, ఇది గూగుల్ నుంచి వచ్చిన డేటా. నాకు క్లియర్డ్ పెండింగ్ ల్యాండ్ డిస్ప్యూట్స్, ఎక్వైర్డ్ ద రిక్వైర్డ్ ల్యాండ్ ఎకర్స్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ద రీహాబిలేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఆర్ఆర్ ప్రాసెస్ ఫర్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్. ఇది జగన్ రెడ్డి హయాంలో జరిగింది. అండ్ ఆ తర్వాత గవర్నమెంట్ కూడా మారింది. జగన్ జూన్ 4, 2024లో అనుకుంటా ఆయన సీఎం పోస్ట్కి రిజైన్ చేసిండు. ఆ తర్వాత ఆగస్టు మంత్ వచ్చేసరికి అప్పటిదాకా భోగాపురం 2024 ఆగస్టులో భోగాపురం ఎయిర్పోర్ట్లో జరిగిన పనుల పర్సంటేజ్ ఎంత తెలుసా? 36%. ఇందులో టీడీపీ వాళ్ళు ఇంకొంత తక్కువ చెప్తారు, వైసీపీ వాళ్ళు ఎక్కువ చెప్పుకుంటారు. బట్ అప్పటిదాకా 2024 ఆగస్టు వరకు, అంటే జగన్ దిగిపోయిన తర్వాత 2 నెలల తర్వాత, అండ్ అట్లనే టెండర్లు 2019లో నడిచినాయి కాబట్టి నాకు తెలిసి నాకు తెలిసి ఆయన ఒక రాయిని, అంటే శంకుస్థాపన ఒక్కటి మాత్రమే సిబిఎన్ గారు చేసి ఉండొచ్చు. కానీ మొదటి ఇటుక నుంచి కూడా వైఎస్ జగనే పెట్టుంటాడు 36%. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చిన పర్మిషన్స్, వీళ్ళు చేసిన పనులు, అప్పటిదాకా 36% పని అయింది. ఓకే, ఇప్పుడు 2024 కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు చేసిన పనులు, వీళ్ళు చేసిన అప్రూవల్స్, ఫైనల్ ఆపరేషనల్ లైసెన్సెస్ అండ్ కస్టమ్ క్లియరెన్సెస్. ఇవి ఇప్పుడు నేను చెప్తా చూడండి. DGCA అంటే ఏరోడ్రోమ్ లైసెన్స్ ఇష్యూడ్ బై ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సర్టిఫైయింగ్ ద రన్వే అండ్ టెర్మినల్ సేఫ్టీ ఆఫ్ కమర్షియల్ ల్యాండింగ్స్. తర్వాత BCA సెక్యూరిటీ క్లియరెన్స్ కూడా వీళ్ళే తేవడం జరిగింది. గ్రాంటెడ్ బై ద బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఫర్ ప్యాసింజర్ టెర్మినల్ ఆపరేషన్స్. తర్వాత ఇమిగ్రేషన్ ఆఫ్ కస్టమ్స్ నోటిఫికేషన్స్. ద సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూడ్ అన్ అఫీషియల్ గెజిట్ ఇంక్లూడింగ్ భోగాపురం అండర్ ద ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ డిజైనేటింగ్ ఇట్ యాజ్ అన్ ఆథరైజ్డ్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ICP ఫర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. అండ్ అట్లనే కమర్షియల్ ఆపరేషన్స్ షిఫ్ట్ కూడా క్లియరెన్స్ తీసుకొచ్చింది ఈ గవర్నమెంట్. ద మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నోటిఫైడ్ ద అఫీషియల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆల్ షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్స్ ఫ్రమ్ ద మిలిటరీ ఎన్క్లేవ్ ఎట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ INS డేగా టు భోగాపురం ఎఫెక్టివ్ ఫ్రమ్ August 17, 2026. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే జనవరి 4, 2026 అది అంటే ఈ సంవత్సరమే వ్యాలిడేషన్ ఫ్లైట్ను కూడా అక్కడ ఎగరేయడం జరిగింది. దానికి సంబంధించి దాని రన్వే ఎలా ఉంటుంది, దాని ల్యాండింగ్ ఎలా ఉంటుంది, దాని ఫ్లయింగ్ ఎలా ఉంటుంది, వీటన్నిటిని కూడా నిపుణుల పర్యవేక్షణలోనే అక్కడ మొదటిసారిగా ఆ ల్యాండ్ మీద ఫ్లైట్ని ఎగరేయడం జరిగింది. సో ఇది ఈ గవర్నమెంట్లో జరిగింది. దీన్ని బట్టి పీపుల్ మీరే డిసైడ్ అవ్వాలి ఎవరి హయాంలో పనులు ఎక్కువ నడిచినాయి, ఎవరు ఎక్కువ అప్రూవల్స్ తీసుకొచ్చిళ్ళు అండ్ ఎవరి వల్ల ఎక్కువ పని నడిచింది. 2024 ఆగస్టు వరకు అఫీషియల్గా భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి జరిగిన పనులు 36%. ఈరోజు నిన్నటికి
ఫ్లైట్ ఎగిరేదాకా 100% పనులు 2026 ఆగస్టు 1న మిగతా పూర్తి పనులు అంటే 36, 100 నుంచి 36 తీసేస్తే 64% పనులు ఈ 2 సంవత్సరాల్లో పూర్తయింది. సో వైఎస్ జగన్ హయాంలో ఎందుకు 36 అయిందంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. బికాస్ ఆఫ్ కోవిడ్, అక్కడ మనకు కరోనా రావడం వల్ల ఒక 2-2.5 సంవత్సరాలు వేస్ట్ అవ్వడం వల్ల ఆయన కేవలం 36% మాత్రమే పనిని పూర్తి చేశారు. కానీ ఈ 2 సంవత్సరాల్లో కూటమి గవర్నమెంట్ మాత్రం 64% ఆగకుండా పూర్తి చేసి ఇప్పుడు ఫ్లైట్ ఎగిరేలా చేస్తుంది. సో ఇందులో కంట్రిబ్యూషన్ ఎవరిది ఉంది, అసలు ఎవరు అప్రూవల్ తీసుకొచ్చారనేది మీరే డిసైడ్ చేయండి, నేనేం చెప్పలేను. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఈజీగా చెప్పేయచ్చు, ఇక్కడ పర్సంటేజ్ చూస్తే తెలిసిపోతుంది కదండి అన్నట్లనే ఎవరి హయాంలో శంకుస్థాపన జరిగిందనేది చూసినా కానీ అర్థమైపోతుంది కదా క్రెడిట్స్ ఎవరికి ఇవ్వాలి, క్రెడిట్ చివరి ఎవరు చేస్తారు అనేది క్లియర్గా తెలిసిపోతుందని మీరు అనొచ్చు అండ్ అనుకోవచ్చు కూడా. బట్ అంత ఈజీగా మనం జడ్జి చేసేలాగుంటుంది ఆంధ్ర రాజకీయం ఎందుకు అవుతుందండి? అవ్వదు కదా. ఇక్కడ జరిగిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి సిబిఎన్ గారు శంకుస్థాపన చేసిన ప్రదేశంలో ఎయిర్పోర్ట్ లేదు. దానికి ఒక 500 మీటర్ అవతల శంకుస్థాపన మళ్ళీ వైఎస్ జగన్ గారు చేసి దాన్ని పనులు మొదలుపెట్టిండు. అండ్ అట్లనే రోడ్ అంటే ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించి ల్యాండ్ కావాలని చెప్పి ఒక 5,000 ఎకరాలు అయితే విశాలంగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి సిబిఎన్ గారు ఆలోచించి ల్యాండ్ని తీసుకునే ప్రయత్నం చేశారు. సో ఆ 5,000 ఎకరాల గురించి ఎక్కువ కంప్లైంట్లు వచ్చినాయి అని చెప్పి వైఎస్ జగన్ వచ్చిన తర్వాత దాన్ని ఆ ల్యాండ్ని తగ్గించి సుమారు 2,703.26 ఎకరాలు జగన్ రెడ్డి ల్యాండ్ అక్వైజేషన్ కింద వాళ్ళకు దాన్ని పరిహారం కట్టించి తర్వాత వాళ్ళకు పునరావాసాన్ని కూడా కల్పించడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎక్కువ పని చేశారు, క్రెడిట్స్ ఎవరికి ఇవ్వాలి, క్రెడిట్ చివరి ఎవరు చేశారు? అది విషయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి మీకు ఏదనిపిస్తే చెప్పండి. థ్యాంక్ యూ.